హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడటానికే ఆయన అభిమానులు ఇష్టపడుతుంటారు. అటు కాపు సామాజిక వర్గం కూడా జనసేనాని సీఎం క్యాండిడేట్ అంటేనే కూటమి వైపు పూర్తిగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ హస్తం నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ బలంగా అనిపిస్తుంది. బీజేపీ అధిష్టానం సేనానిని ఎంపీగా గెలిచి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారు? ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతారా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రెండు 2024 ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడదామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు ఆయన. దీంట్లో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్కు బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ఒక మంచి స్పెషల్ ఆఫర్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అదేంటంటే జనసేన అధినేత ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయబోతున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని బీజేపీ పవన్కు చెప్పినట్లుగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న బీజేపీ పెద్దలు కాకినాడ నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు ఆయనతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపు లాంఛనం అనే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. దీని మీద అఫీషియల్గా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. పొత్తుల వెనక అసలు ఎత్తులు ఏంటన్నది కూడా ఇంకా మనకు తెలియలేదు. అయితే ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు మొత్తం కూటమికి పడాలంటే మాత్రం ఆ సామాజిక వర్గం అధికారంలో వాటా అడిగే ఛాన్స్ అయితే బలంగా కనిపిస్తుంది. దీంతో ఆ వర్గాన్ని శాంతింప చేయడానికి అన్నట్లు ఈ కొత్త ఫార్ములా తెచ్చారని అయితే అంటున్నారు. పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో ఆయన మంత్రి అవుతారు. అలాగే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అలా పవన్, చంద్రబాబు ఇద్దరు అధికారంలో ఉంటారు. అలా రెండు బలమైన సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లు అవుతుందని బీజేపీ పెద్దనలు కూటమి నేతలకు సమాచారం అందించారని చెప్తున్నారు. అయితే పవన్ని కేంద్ర మంత్రిగా చూడాలని కాపులు కోరుకోవటం లేదు. కాపుల్లో ఎంతోమంది కేంద్రంలో కీలక శాఖలు చేపట్టారు, మంత్రులుగా చక్రం తిప్పారు. అంతవరకు ఎందుకు, మెగాస్టార్ చిరంజీవి కూడా కేంద్ర మంత్రి అయ్యారు. అయితే దానివల్ల కాపులు శాంతించలేదని అంటున్నారు. వారికి కావాల్సింది ఏపీలో ముఖ్యమంత్రి పదవే అన్నది అందరికీ తెలిసిన నిజం. పవన్ని సీఎం చేసే విషయంలో ఏమైనా పరిష్కారం బీజేపీ సూచిస్తే బాగుంటుందని వారు అంటూ ఉన్నారట. ఇక ఈ ప్రతిపాదన నిజమో కాదో తెలియదు కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ కాదనే అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేయాలి, ఆ మీద ఆయన సీఎం కావాలి. అలా కాకుండా పవన్ని ఎంపీగా కేంద్రంలో పంపిస్తే మాత్రం కాపులు పూర్తిగా కూటమికి దూరం అవుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.